అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మసాలా పల్లీలు. వీటినే మసాలా పీనట్స్ అంటారు, పల్లీ పకోడీ అంటారు, స్పైసీ మసాలా పీనట్స్ అంటారు, ఇలా రకరకాలుగా అంటారు. మనం బేకరీలో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు. కానీ ఇవి ఇంట్లో తయారు చేసుకోవటం ఇంత ఈజీనా అని ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు టిప్స్తో సహా ఫాలో అవుతే క్రిస్పీగా స్పైసీగా ఉండే మసాలా పీనట్స్ మీరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి ఎందుకండి ఆలస్యం, మసాలా పల్లీలు ఎలా చేసుకోవాలో ఏమేం కావాలో చూసేద్దామా. మసాలా పల్లీలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పల్లీలు, 1/4 కప్ కంటే కొద్దిగా ఎక్కువ బేసన్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పెద్ద బౌల్ తీసుకోండి. ఇందులో పల్లీలు, బేసన్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, చిల్లీ పౌడర్, టర్మరిక్. మీకు చిల్లీ పౌడర్ కలర్ రెడ్గా లేకపోతే ఫుడ్ కలర్ వాడండి, లేకపోతే అవసరం లేదు. చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, గరం మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కాగబెట్టిన నూనె వేయండి. బాగా మిక్స్ చేయండి. ఈ వేడి నూనె వేయటం వలన మసాలా పల్లీలకంతా బాగా అంటుకొని మనం ఫ్రై చేసిన తర్వాత కూడా కరకరలాడుతూ వస్తాయండి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఆయిల్ వేసుకున్నందుకు వాటర్ ఎక్కువ పట్టవు, చూసుకొని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మాత్రమే ఇవి వేయండి. వేసినప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక్కొక్కటిగా వేయండి. ఇవి వెంటనే టర్న్ చేయొద్దండి. 1 మినిట్ అయిన తర్వాత టర్న్ చేయండి. ఇప్పుడు ఇలా అనండి. ఇవి మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన ఉన్న బేసన్ ఫ్లోర్ మాత్రం బాగా ఫ్రై అవుతుంది. లోపల ఉన్న పల్లీలు కూడా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కానీ వేసే ముందు మాత్రం ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. ఇవి ఆయిల్లోంచి తీసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. మనకు కాలేదేమో అని మాత్రం అనుకోదండి. ఒక 5 మినిట్స్ అయ్యాక బాగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక పేపర్ టవల్ ఉన్న ప్లేట్లో వేసేసేయండి. చూడండి, అన్నీ ఎంత బాగా రెడీ అయిపోయాయో. స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పెంచుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలని చూసి చేసుకోండి, లేకపోతే పైనంతా డార్క్ అయిపోతాయి. ఇలా కర్రీ లీవ్స్ కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు చాట్ లాగా తినాలని అనుకుంటే కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. వేరే మసాలాలు ఏవి వేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అన్నీ మనం లోపల మిక్స్ చేసేసాము. చాలా చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను చూడండి, ఎంత సౌండ్ ఎలా వస్తుంది చూడండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.